కర్ణాటక సీఎం మార్పుపై ఉత్కంఠ కొనసాగుతుంది. సీఎం పదవిపై పట్టు వేడటం లేదు డీకే శివకుమార్. ఇక కర్ణాటక కాంగ్రెస్ సంక్షోభంపై రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టారు. నేను మీకు కాల్ చేస్తానంటూ డీకేకి రాహుల్ గాంధీ మెసేజ్ ఇచ్చారు. ఇక ఈ నెల 27న ఢిల్లీకి డీకే శివకుమార్ వెళ్లనున్నట్టుగా తెలుస్తుంది. 2-3 రోజుల్లో పంచాయతీకి తెరపడే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానంలో డీకే వర్గం ఎమ్మెల్యేలు భేటీ అవటం జరిగింది. రోజు రోజుకు కూడా డీకేకి మద్దతు పెరుగుతూ ఉంది. డీకే తరపున చక్రం తిప్పుతూ ఉన్నారు మఠాధిపతులు కూడా. ఇక డీకే ఇంటికి వెళ్లి ఆశీర్వదించారు నాగసాధు. నీకే సీఎం అంటూ కూడా, నువ్వే సీఎం అంటూ కూడా ఆశీర్వదించడం జరిగింది. ఇక నవంబర్ 20తో కూడా కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి. నవంబర్ 20తో 2.5 ఏళ్ల గడువు ముగియటంతో కూడా ఇప్పుడు డీకే శివకుమార్ని సీఎంగా చేయాలి అంటూ కూడా ఇప్పుడు డీకే వర్గీయులు కానీ వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు. గత 2.5 సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాటను, అధిష్టానం ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి అంటూ కూడా ఇప్పుడు కోరుతూ ఉన్నారు. ఇక ఒకవైపు ఇటు మద్దతు కూడా పెరుగుతూ ఉంది. డీకేకి జైల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల దగ్గర కూడా లెటర్ తీసుకొని వెళ్ళి మరి డీకే కూడా మద్దతు తీసుకున్నారు. ఇక డీకే శివకుమార్ ఒకవైపు అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటా అని చెప్పి అయినప్పటికీ కూడా కాకపోతే ఇప్పుడు డీకే శివకుమార్ డెఫినెట్గా కూడా తాను కూడా సీఎం అంటే పదవిని తాను ఆశిస్తూ ఉన్నారు. 2.5 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని కూడా ఇప్పుడు కోరుతున్నట్లుగానే అర్థమవుతుంది. అందుకే రాహుల్ గాంధీ కూడా తనకు మెసేజ్ పెట్టారు. ఇటు డీకే శివకుమార్కి మెసేజ్ పెట్టి తనతో మాట్లాడతా అని చెప్పడం జరిగింది. ఇక దీని తర్వాత కూడా డీకే శివకుమార్ కూడా ఢిల్లీ వెళ్ళనున్నారు. అధిష్టానంతో భేటీ కానున్నారు. మొత్తం డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, డీకే శివకుమార్ సీఎం పీఠం మీద కూడా పట్టు వేడటం లేదని తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? డీకే శివకుమార్ మరి పదవి మార్పు ఉంటుందా, కర్ణాటకలో ఉండదా, అసలు ఏంటి? రేణు, కర్ణాటక రాజకీయాలు గత నవంబర్ 20వ తేదీ నుంచి ఆసక్తికరమైన మలుపులు తిరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే 2.5 సంవత్సరం పూర్తయిన తర్వాత ఏదైతే సిద్ధరామయ్య రాజీనామా చేయాలి, తనకు ముఖ్యమంత్రి పదవి కేటాయించాలంటూ డీకే శివకుమార్ తో పాటు డీకే శివకుమార్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద పట్టుబట్టారు. అయితే నిన్నంతా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దీనిపైనే చర్చలు జరిపింది. ఏదైతే ముఖ్యమంత్రి మార్పుపై గత 5 రోజులుగా ఉత్కంఠ కొనసాగుతుంది. డీకే శివకుమార్ పట్టు వీడకపోవడంతో ఈ వ్యవహారం మరింత జటిలంగా మారింది. ఎట్టి పరిస్థితుల్లో తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ ఆయన అల్టిమేటం జారీ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి తాను విధేయుడు అంటూనే తనకు ముఖ్యమంత్రి పదవి కేటాయించాలంటూ తన వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు వరుసగా 3 రోజుల నుంచి అధిష్టానం బాటపట్టారు. మొదటి రోజు కొంతమంది ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ నిరాకరించినప్పటికీ చివరికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అపాయింట్మెంట్ ఇచ్చింది. వరుసగా 3 రోజుల నుంచి ఢిల్లీకి క్యూ కట్టారు. ఏదైతే డీకే వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. మరోపక్క ఏదైతే సిద్ధరామయ్య తన వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు తాను ఏదైతే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కర్ణాటక వచ్చారు. కర్ణాటక వచ్చినప్పుడు ఆయన వరుసగా భేటీలు అయ్యారు. అయితే ఏదైతే మల్లికార్జున ఖర్గే తన చేతుల్లో ఏమీ లేదు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇతర దేశాల్లో ఉన్నారు. ఇతర దేశాల్లో వచ్చిన తర్వాత ఈ పీఠముడి విడదీస్తారంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే రాహుల్ ఢిల్లీ చేరుకోవడం జరిగింది. నిన్నటి నుంచి రాహుల్ ఎడతెరిపి లేకుండా కర్ణాటక రాజకీయాలపై చర్చ జరుగుతుంది. అదేవిధంగా డీకే శివకుమార్ కు ఫోన్ చేసి నేనున్నాను, నేను చూసుకుంటానంటూ రాహుల్ గాంధీ అభయం ఇవ్వడంతో కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం మార్పు గ్యారంటీ అంటూ ప్రచారం నడుస్తుంది. ఏదైతే డీకే శివకుమార్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన రోజు 2.5 ఒప్పందానికి ఒప్పుకోవడానికి ప్రధాన కారణం కూడా ఆ రోజు రాహుల్ గాంధీ. రాహుల్ కు అత్యంత విధేయుడు డీకే శివకుమార్. అయితే ఇప్పుడు మనకు అందిన సమాచారం ప్రకారం ఈ వ్యవహారంలో రాహుల్ గాంధీ జోక్యం చేసుకున్నారు. రాహుల్ గాంధీ రంగప్రవేశం చేయడంతో కర్ణాటక రాజకీయాలు 2-3 రోజుల్లో తెరపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేణు, ఇక మరోవైపు డీకేకి మద్దతు కూడా భారీగా పెరుగుతున్నట్టు తెలుస్తుంది. మద్దతు గురించిన డీటెయిల్స్ ఏంటి కిరణ్? రేణు, కర్ణాటక రాజకీయాల్లో డీకే శివకుమార్ తో పాటు సీఎం సిద్ధు ఇరువురు నాయకులు బలవంతులు. ఇరువురు కూడా కలిసి కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో విజయ తీరానికి చేర్చడంలో వీరిద్దరి పాత్ర ఎనలేని ముఖ్యమైనది. ఎందుకంటే డీకే శివకుమార్ ఏదైతే తన సామాజిక వర్గానికి లింగాయత్ సామాజిక వర్గం సంబంధించిన నేతలు, అంతేకాకుండా మఠాలకు సంబంధించిన గురువులు కూడా కాంగ్రెస్ పార్టీకి తెరగనక కృషి చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేశారు. అదే విధంగా మరో పక్క ఏదైతే బీసీ సామాజిక వర్గాలన్నిటినీ ఏకతాటిపైకి తెచ్చిన సిద్ధరామయ్య ఎన్నికల్లో ఇద్దరు ఏదైతే డీకే సిద్ధు ఇద్దరు కలిపి కాంగ్రెస్ ని విజయ తీరాలకు చేర్చారు. ఇరువురు నాయకులు కూడా బలమైన నాయకులు కాంగ్రెస్ పార్టీలో. వీరి ఇరువురికి ఒకరికొకరు తీసిపోని నేతలు.
కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు విధేయులుగా ఉంటారు. అయితే తాను చివరి ఎన్నికలు పోటీ చేస్తున్నాను, తాను ఈ ఎన్నికలే నాకు చివర అంటూ ఎన్నికల ముందు కూడా ఏదైతే సిద్ధు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆ రోజు 2.5 ఒప్పందం ఫార్ములా ప్రకారం సిద్ధుకు మొదట ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అయితే 2.5 ఏళ్ల సంవత్సరం తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ డీకే వర్గానికి సంబంధించి ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. రోజుకి ఏదైతే మనం గత 3 రోజుల నుంచి చూస్తున్నాము, రోజుకు డీకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు అధిష్టానం వద్దకు పోయి మొరబెట్టుకుంటున్నారు. అదేవిధంగా ఇచ్చిన మాట ఏదైతే రాహుల్ ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పదే అధిష్టానం విన్నవిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే రాహుల్ నిన్న ఏదైతే ఇతర దేశాల పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత కర్ణాటక రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఆయన డైరెక్ట్ డీకే శివకుమార్ కు ఫోన్ చేసి నేనున్నానంటూ అభయం ఇవ్వడం, తర్వాత జరిగే రాజకీయ పరిణామాల్లో ఏదైతే సిద్ధు కూడా ఏదైతే సీఎం సిద్ధరామయ్య కూడా తాను కాంగ్రెస్ పార్టీకి విధేయుని, కాంగ్రెస్ పార్టీ ఈ ముఖ్యమంత్రిగా కొనసాగమంటే నేను కొనసాగుతాను, లేదంటే రాజీనామా చేయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదిస్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తాను, నేను కాంగ్రెస్ పార్టీ విధేయునంటూ సీఎం సిద్ధు ప్రకటించడంతో కర్ణాటక రాజకీయాల్లో సీఎం మార్పు అనివార్యమైందంటూ సమాచారం వినిపిస్తుంది. రేణు, ఇక ఈ 27న కూడా రాహుల్ గాంధీతో ఇటు డీకే భేటీ అవునట్లుగా తెలుస్తుంది. ఈ భేటీ తర్వాత ఈ పదవి మార్పు మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఎస్ రేణు, ఈ నెల 27వ తేదీ కర్ణాటకకు సంబంధించిన రాజకీయాలు కొలిక్కొచ్చే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం వినిపిస్తుంది. ఏదైతే ఇరువురు నేతలు ఏదైతే డీకే శివకుమార్ మరియు సిద్ధరామయ్య ఇద్దరితో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భేటీ అవుతుంది. ఇందులో రాహుల్ తో పాటు ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ లాంటి నేతలు పాల్గొంటారు. ఎందుకంటే ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలంటూ డీకే వర్గం గట్టిగా పట్టుబడుతుంది. ఎందుకంటే డీకేకి సంబంధించిన ఎమ్మెల్యేల మద్దతు రోజుకు పెరుగుతుంది. అదేవిధంగా కర్ణాటకలో లింగాయత్ సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన సాధువులు కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద చక్రం తిప్పుతున్నారు. ఏదైతే కాశ్మీర్ నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన నాగసాధు డైరెక్ట్ సదాశివ నగర్ లో ఉండే డీకే ఇంటికి వెళ్ళి త్వరలో నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, 2 నెలల్లో ముఖ్యమంత్రి పీఠం అధిష్టిస్తావు అంటూ ఆయన ఆశీర్వాదం ఇవ్వడంతో కర్ణాటక రాజకీయాలు వేగంగా వేడెక్కాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. మరోపక్క ఏదైతే బీజేపీ కూడా డీకేకి మద్దతు ఇచ్చే డీకేని బీజేపీలోకి ఆహ్వానించి ముఖ్యమంత్రి చేయడానికి మరో వర్గం ఏదైతే బీజేపీలో ప్రయత్నిస్తుంది. అయితే ఇప్పటి వరకు మనకు అందించిన సమాచారం ప్రకారం ఇటు డీకేని బీజేపీ అధిష్టానం సంప్రదించలేదు. అదేవిధంగా డీకే తన కాంగ్రెస్ పార్టీకి విధేయనని చెప్తూనే ఉన్నారు. మరోపక్క కర్ణాటకకు సంబంధించి కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు ఏదైతే డీకే దగ్గర 50 మంది ఎమ్మెల్యేలు ఉంటే మేము సీఎం చేస్తామంటూ ఓపెన్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఈ వ్యవహారాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఈ నెల 27వ తేదీన ఏదైతే కర్ణాటక రాజకీయాల్లో సీఎం మార్పు ఉంటుందా లేదా లేకపోతే సీఎం సిద్ధునే ఏదైతే 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారనేది రాహుల్ గాంధీ పీఠముడి విప్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేణు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక కొన్ని రోజుల్లోనే వీటన్నిటికీ సంబంధించి కూడా ఈ భేటీ తర్వాత రాహుల్ గాంధీతో డీకే భేటీ తర్వాత 27 తర్వాత కూడా ఈ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. ఒకవేళ కనుక పదవి మార్పు ఉంటే ఎప్పుడు మారుతుంది ఏంటన్నది కూడా. ఇక నవంబర్ 20తో కూడా 2.5 ఏళ్ల గడువు ఎప్పుడైతే ముగిసిందో దాంతో కూడా మరోవైపు ఏంటంటే సిద్ధరామయ్య కూడా అక్కడ ఒక హాట్ కామెంట్ చేయడం జరిగింది. ఈ 5 ఏళ్ళు కూడా తానే సీఎంగా ఉంటాను అంటూ కూడా తాను మాట్లాడటం జరిగింది. ఇక దీంతో పదవి మార్పు ఉండదా, డీకేకి ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదా అంటూ కూడా అతని మద్దతుదారులు, అతని వర్గీయులు వీళ్ళందరూ కూడా చర్చించడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఢిల్లీ వెళ్ళటం జరిగింది. ఇక అక్కడ ఖర్గేతో భేటీ అయిన తర్వాత కూడా రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ఈ అంశం గురించి మాట్లాడదామన్నారు. ఇక ఢిల్లీ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ వెంటనే కూడా ఇటు డీకేకి ఫోన్ చేయటం జరిగింది. ఇక ఇప్పుడు డీకేతో భేటీ అవనున్న రాహుల్ గాంధీ ఈ నెల 27వ తారీఖున, దీని తర్వాత కూడా ఈ అంశం మీద ఒక క్లారిటీ రానుంది.